హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వాయిస్ లో చిన్న తేడా అయితే గమనించే ఉంటారు కదా. హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అయితే అలా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే డెడ్పూల్ 3 ట్రైలర్ వచ్చింది కదా. ఇంకా ఆ ట్రైలర్ ని కొన్ని సీన్స్ ని బేస్ చేసుకొని మనం అయితే డెడ్పూల్ 3 బేసిక్ ప్లాట్ ని ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని థియరీస్ ని డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ ప్లాట్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఈ మూవీలో విలన్ అయిన కసాండ్రా నోవా గురించి తెలియాలి. అయితే మన ప్రొఫెసర్ ఎక్స్ ట్విన్ సిస్టర్, తను ఎప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ ని చంపాలనుకుంటుంది. కామిక్స్ లో అయినా మూవీస్ లో అయినా. ఇక్కడ మూవీలో కూడా ఇదే ఏం కావచ్చు, కాకపోతే ప్రతి యూనివర్స్ లో ఉన్న ప్రొఫెసర్ ఎక్స్ ని చంపాలని చూడు. అందుకే టీవీ అయితే డెడ్పూల్ హెల్ప్ తీసుకుందేమో. ఇంకా డెడ్పూల్ 2 లో డెడ్పూల్ అండ్ కేబుల్ కలిసి చేసిన టైం ట్రావెల్ వల్ల తన యూనివర్స్ కూడా డేంజర్ లో ఉందని, డిస్ట్రాయ్ అవ్వబోతుందని, నువ్వు కసాండ్రా నోవాని ఆపితే మేము నీ యూనివర్స్ ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తామని టీవీ వాళ్ళైతే డెడ్పూల్ కి అబద్ధం చెప్పుండొచ్చు. అలా తను ఉల్వరిన్ తో కసాండ్రా నోవాని ఆపడానికి అయితే టీమ్ అప్ అవుతాడు. మధ్యలో టీవీ తన్ని మోసం చేసిందని అయితే తెలుసుకుంటాడు. అందుకే వీళ్ళిద్దరు ట్రైలర్ లో టీవీకి అగేన్స్ట్ గా ఫైట్ చేసే షార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇంకా ఆ ప్రాసెస్ లోనే డెడ్పూల్ అయితే ట్రైలర్ లో చూసిన ఉల్వరిన్ ని కలవచ్చు. అసలు ఈ ఉల్వరిన్ ఎవరు, తినకేమైంది, ఎందుకు అందరూ తిన యూనివర్స్ లో అదోలా చూస్తున్నారని మనందరికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకైతే ఒక థియరీ అయితే వచ్చింది. అదేంటంటే ఉల్వరిన్ అయితే ఫాక్స్ మెయిన్ యూనివర్స్ లో ఉల్వరిన్ కాదు, తన వేరియంట్. తను చేయాల్సిన ఏదో ఒక పని చేయకపోవడం వల్ల తనైతే యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోవడానికి కారణమై ఉంటాడు. మేబీ తను ఎక్స్ మ్యాన్ లాస్ట్ స్టాండ్ మూవీలో జీన్ గ్రేన్ చంపినట్టు మెయిన్ వేరియంట్ తినైతే చంపుండడు. ప్రేమించిన అమ్మాయిని చంపలేక యూనివర్స్ అయితే నాశనం అయిపోయి ఉండొచ్చు. లేదా ఎక్స్ మ్యాన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ లో చేసిన టైం ట్రావెల్ లో ఏదో ఒక తప్పు జరగడం వల్ల తన యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోవడానికి అయితే కారణమై ఉండొచ్చు. అందుకని అందరూ తను అయితే అలా చేసిస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన ఇంకో క్వశ్చన్, అసలు మన యూనివర్స్ కి పోర్టల్ ఎవరు ఓపెన్ చేశారు, ఎందుకు ఓపెన్ చేశారు, అసలు ఏం జరగబోతుంది అని. అదైతే మన యూనివర్స్ లో కూడా ఒక ప్రొఫెసర్ ఎక్స్ ఉండి తన్ని కసాండ్రా నోవా అయితే చంపడానికి రావచ్చు. ఇంకా ఇదంతా అర్థం చేసుకున్న వాంగ్ అయితే పోర్టల్ ఓపెన్ చేసి ఉండొచ్చు. వాంగ్ అనే ఎందుకన్నానంటే ప్రజెంట్ డాక్టర్ స్ట్రేంజ్ అయితే డార్క్ డైమెన్షన్ లో ఉన్నాడు కాబట్టి ఓపెన్ చేస్తే అది ఒకవేళ వాంగే కావచ్చు. ఆర్ఎల్సి మూవీ టైమ్ లైన్ కల్లా డాక్టర్ స్ట్రేంజ్ అయితే మళ్ళీ ఎత్ పైకి వచ్చేసి ఉండొచ్చు. ఇదైతే నేను అనుకుంటున్నా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. దిస్ ఈస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.